అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మీరు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని 21 సార్లు పఠించి చూడండి. తెల్లవారేసరికి మీ కళ్ళ ముందు అద్భుతమైతే జరుగుతుందన్నమాట. నమ్మకంతో ఎవరైతే అమ్మవారి మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని చెప్పుకుంటారో ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఎన్నో మార్పులనేటివి వస్తూ ఉంటాయి. అలానే వాళ్ళు కోరిన కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయన్నమాట. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, న్యాయంగా ఉన్న కోరికలు, ఒకరిని కష్టపెట్టకుండా, బాధ పెట్టకుండా మీరు కోరే కోరికలు మాత్రమే అమ్మవారు తీరుస్తారని తెలుసుకోండి. అలా కాకుండా ఒకరు బాగుండకూడదు, ఒకరు నాశనం అయిపోవాలని చెప్పి మీరు ఎప్పుడైనా సరే కోరుకున్నారు అంటే, అది తిరిగి మీకే వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే, మనం ఇతరులకి ఏదైతే ఇస్తామో అదే మన దగ్గరికి వస్తుంది. మనం మంచిస్తే మంచే వస్తుంది, చెడిస్తే చెడే వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. దీని ప్రకారంగా మీరు ఆలోచించుకోండి. మీరు ఇతరులకు ఏమి ఇవ్వాలో, మీ జీవితం ఎలా ఉండాలో మీకే తెలుస్తుందన్నమాట. నమ్మకంతో మనం ఈ మంత్రాన్ని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక 21 సార్లు చెప్పుకోండి ఫ్రెండ్స్, సరిపోతుంది. దీనికి నియమాలంటే ఖచ్చితంగా పాటించాలండి. పీరియడ్ సమయంలో ఉన్నప్పుడు మాత్రం అస్సలు చెప్పుకోవద్దు. ఒకవేళ మీ ఇంట్లో నాన్ వెజ్ మీరు వంట చేసినా ఇంకా నైట్ తింటాం అనుకున్నప్పుడు స్నానం చేసిన తర్వాత అయినా సరే మీరు ఈ మంత్రాన్ని చెప్పేసుకొని తర్వాత కావాలంటే నాన్ వెజ్ అయితే తినొచ్చు అనమాట. పీరియడ్స్లో ఉన్న ఒక 5 డేస్ ఈ మంత్రాన్ని అయితే స్కిప్ చేసుకుని తర్వాత కావాలంటే మీరు చాంట్ చేసుకోవచ్చు. మరి ఆ మంత్రం ఏంటి అంటే, ధన సౌభాగ్య వరప్రసాద సిద్ధిరస్తు, ధన సౌభాగ్య వరప్రసాద సిద్ధిరస్తు, ధన సౌభాగ్య వరప్రసాద సిద్ధిరస్తు, ధన సౌభాగ్య వరప్రసాద సిద్ధిరస్తు, ధన సౌభాగ్య వరప్రసాద సిద్ధిరస్తు. చూసారు కదండి, అదే మంత్రము. ఈ మంత్రాన్ని ఒక 21 సార్లు చెప్పుకొని చూడండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఎన్నో మార్పులు, ఎన్నో కొన్ని మిరాకిల్స్ అనేవి ఖచ్చితంగా జరిగే తీరుతాయన్నమాట. నమ్మకంతో మనం ఏదైనా సరే చేయాలి, కానీ ఖచ్చితంగా మన జీవితం అనేది చాలా సంతోషంగా, అద్భుతంగా, అందంగా, ఆనందంగా అయితే మారిపోతుంది. వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో తలుచుకొని మీరు పూజ చేసుకునేటప్పుడు కానీ, లేదా బ్రహ్మ ముహూర్తంలో పూజ చేస్తే ఆ సమయంలో కానీ, లేదంటే రాత్రి సమయంలో అయినా సరే మీరు పూజ చేసుకునేటప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ పూజ చేసుకోవడము, లేదా పూజ కంప్లీట్ అయ్యాక ఈ మంత్రాన్ని ఒక 5 మినిట్స్ అనేది అమ్మవారి కోసంగా, మీకోసంగా కేటాయించుకొని 5 నిమిషాలు అమ్మవారి ముందే కూర్చొని ఈ మంత్రాన్ని అయితే చాంట్ చేసుకోవడం, ఇలా అయినా సరే చేయొచ్చు. లేదు మేము హాస్టల్స్లో ఉంటాము, బయట స్టే చేస్తాము, లేదంటే అమ్మవారి ఫోటో మా దగ్గర లేదు, మేము ఏం చేయాలి, ఎలా చెప్పుకోవాలంటే లక్ష్మీదేవి అమ్మవారిని అయినా సరే పూజించుకోవచ్చు, లేదంటే దుర్గాదేవి అమ్మవారిని కానీ, లలిత అమ్మవారిని కానీ మీరు ఊహించుకొని చేసుకోవచ్చు. ఒకవేళ హాస్టల్స్లో ఉన్న వాళ్ళైతే ఫోటో అనేది మీరు చూసుకొని గూగుల్లో ఉంటాయి కదండి, ఆ ఫోటో అనేది చూసుకుంటూ అయినా సరే మీరు మంత్రాన్ని చెప్పుకోవచ్చు అన్నమాట. నమ్మకంతో మనం చెప్పుకుంటే సరిపోతుంది. ఫోటోనే ఉండాలని రూల్ ఏం లేదండి. మన మనసులో భక్తి ఉండాలి, అమ్మవారిపై నమ్మకం ఉండాలి, కానీ ఫోటోతో ఏం అవసరం లేదన్నమాట. ఫోటోని, అమ్మవారి రూపాన్ని మనం మనసులో తలుచుకొని అప్పుడు మంత్రాన్ని చెప్పుకొని ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. ముందు చెప్పాను కదండి, న్యాయమైన కోరికలే కోరుకోండి, ఒకరు నాశనం అయిపోవాలని చెప్పి మాత్రం ఇప్పుడు అనుకోవద్దన్నమాట. న్యాయంగా కోరుకొని చూడండి, ఖచ్చితంగా మీ కోరికలలో న్యాయం ఉంది అంటే అతి కొద్ది రోజుల్లోనే మంచి మార్పు అనేది వస్తుంది. అసలు చెప్పాలి అంటే ఒకవేళ చిన్న చిన్న కోరికలైతే తెల్లవారేసరికి కూడా మీ జీవితంలో అద్భుతం అయితే జరుగుతుందన్నమాట. అది మీ కోరిక మీద ఉంటుంది, మీ నమ్మకం మీద అయితే ఆధారపడి ఉంటుంది. నమ్మకంతో మనం చెప్పుకున్న ప్రతి కోరిక, ప్రతి మంత్రం కూడా మనకి రెట్టింపు ఫలితాన్ని అయితే ఇస్తుందన్నమాట. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా అమ్మవారిని నమ్మి నమ్మకంతో ఈ చిన్న మంత్రాన్ని పఠించండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఎన్నో మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట. ఇక మరి చూసారు కదండి, అది ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో అమ్మవారి మంత్రంతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.